తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. చూస్తున్నాం. కరీంనగర్లో కాల్పుల ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. జ్యోతినగర్లోని పిఎంజే జ్యువెలరీ షాప్లోకి ఒక్కసారిగా దుండగులు చొరబడ్డారు. సిబ్బందిపైన దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కాల్పులు జరపగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొంతమంది గాయపడ్డట్లు కూడా తెలుస్తోంది. 4గురికి గాయాలైనట్లు సమాచారం అందుతుంది. అయితే ఘటనా స్థలంలో 2 బుల్లెట్లు, ఒక మ్యాగజైన్ కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాల్పులు జరిగిన ప్రదేశాన్ని కరీంనగర్ సిపి సందర్శిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎటు నుంచి వచ్చారో తెలియదు కానీ దుండగులు ఒక్కసారిగా ఆ జ్యువెలరీ షాప్లోకి చొరబడి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 4గురు గాయపడ్డట్లు తెలుస్తుంది. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తూ ఉన్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని, అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. దుండగుల గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలించే ఆలోచనలో ఉన్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. పిఎంజే జ్యువెలరీ షాప్లో దుండగులు చొరబడి చోరీకి ప్రయత్నించారు. కొన్ని నగలను కూడా చోరీ చేశారు అన్నట్లయితే సమాచారం అందుతూ ఉంది. కరీంనగర్లో చోటు చేసుకున్న ఈ కాల్పుల ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. జ్యోతినగర్లోని పిఎంజే జ్యువెలరీ షాప్లోకి ఒక్కసారిగా దుండగులు చొరబడ్డారు. అయితే ఎంతమంది వచ్చారు, వారు ఎటువైపు వెళ్లారు అన్నది కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఈ కాల్పుల్లో 4గురు సిబ్బందికి గాయాలైనట్లు తెలుస్తోంది. అక్కడ రక్తపు మరకలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. గాయపడ్డ వారిని వెంటనే హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సను అయితే అందిస్తూ ఉన్నారు. అయితే ఈ కాల్పులు జరిగిన ప్రదేశంలో ఆ జ్యువెలరీ షాప్లో 2 బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. బుల్లెట్లతో పాటు ఒక మ్యాగజైన్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ కాల్పులు జరిగిన ప్రదేశాన్నంతా కూడా కరీంనగర్ సిపి సందర్శిస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు అలాగే సిబ్బందిని కూడా విచారిస్తూ ఉన్నారు. దుండగుల గురించి సమాచారాన్ని ఆరా తీస్తూ ఉన్నారు. కరీంనగర్లో ఈ ఉదయం జరిగినటువంటి ఈ కాల్పుల ఘటన ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేపుతోంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, మహేశ్వరి, ఖచ్చితంగా అంటే కరీంనగర్ నగరము ఒకసారి ఉదయం అంతా కూడా ఉలికి పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం 10-10:30 ప్రాంతంలో షాప్ ఓపెన్ చేసిన తర్వాత పిఎన్జే జ్యువెలర్స్, ఇది కేవలం కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆయన ఎంపీ ఆ కార్యాలయానికి సమీపంలో ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో ఒకసారిగా ఉదయం వేళ మొత్తంగా 5గురు దుండగులు గన్స్ తోని వచ్చి ఫైరింగ్ చేయడం అనేది ఖచ్చితంగా తీవ్ర కలకలం రేపిన అంశము, ముఖ్యంగా భయాందోళనకు గురి చేసిన అంశం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం చూస్తున్నాము, పోలీసులంతా కూడా రావడం జరిగింది. లోపల క్లూస్ టీమ్స్ కి సంబంధించి వాళ్ళు మొత్తంగా అక్కడ దర్యాప్తు కొనసాగుతుంది. అసలు ఫింగర్ ప్రింట్స్ కి సంబంధించి కూడా వాళ్ళు సేకరణ చేస్తున్నారు. వాళ్ళు దుండగులు ఎక్కడైతే వాళ్ళు అచ్చులు పడ్డాయో అవన్నీ కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. మరొకవైపు సీసీ కెమెరాల్లో ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. లోపల సిపి గౌష్ ఆలంతో పాటుగా ఏసీపీ, అదేవిధంగా మా 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ మొత్తం సిఐలంతా కూడా పోలీస్ బృందాలు 4 బృందాలుగా ఇక్కడ దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నాయి. కొంత జ్యువెలరీ కూడా రాబరీ అయినట్టుగా తెలుస్తుంది. ఇది ఒక దోపిడీ యత్నం అని చెప్పుకోవచ్చు. ఉదయం వేళ మొత్తంగా అంటే రాత్రి వేళ జరిగే ఇన్సిడెంట్స్ మనకు తెలుసు, కానీ ఉదయం 10:30 ప్రాంతంలో గన్స్ పట్టుకొని లోపలికి రావడం అనేది ఖచ్చితంగా భయాందోళనకు గురి చేసే అంశము. ఇప్పుడు పిఎంజే జ్యువెలర్స్ లో మనకు అలాంటి భయము, అదొక ఆందోళన కనిపిస్తుంది. మొత్తంగా పోలీసులు ఇక్కడ లోనికి అయితే ఎవరిని అలో చేయడం లేదు. లోపల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మొత్తంగా అంటే ఒక 4గురికి గాయాలయ్యాయి. మరొకవైపు 2 మ్యాగజైన్స్ కూడా దొరికాయి. సో వాళ్లకు మెడల వద్ద కొంత గాయాలైనట్టుగా తెలుస్తుంది. వాళ్ళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఒక 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఏం జరుగుతుంది, అసలు వాళ్ళ ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారా ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఈ అంశం పైన లోతైన దర్యాప్తు ప్రారంభించాలని చెప్పేసి ఇప్పటికే సిపితో పాటుగా ఆయన ప్రత్యక్షంగా రంగంలోకి దిగడంతో పాటుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆదేశించిన నేపథ్యంలో మొత్తంగా హోంశాఖ సహాయ మంత్రి ఒక కార్యాలయానికి ఒక కూతవేటు దూరంలో పక్కనే పిఎంజే జ్యువెలర్స్ లో ఉదయం వేళ 10-10:30 ప్రాంతంలో ఇది జరగడం అనేది ఖచ్చితంగా భీతి గొల్పే అంశము. ఈ నేపథ్యంలో మనం ప్రత్యక్ష సాక్షులతో కూడా మాట్లాడాము. అదే సమయంలో ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చారు. మొత్తంగా జ్యువెలరీ షాప్ కి వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి కూడా మనతో మాట్లాడడం చూశాము. ఒక్కసారి ఆ భయాందోళన గురి బయటకు వచ్చామని చెప్తున్నారు. ముఖ్యంగా అదే సమయంలో లోపల కాల్పులు జరుగుతున్న సమయంలో మొత్తం అంతా కూడా ఒక ఆందోళన, ఒక భయము, ఎవరిపై కాల్పులు జరుగుతారనే ఒక భయం కనిపించిందని చెప్తున్నారు. ఈ క్రమంలో ఒక 4గురికి గాయాలు కావడంతో, వాళ్ళకు తీవ్ర గాయాలు కావడంతో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, ప్రైవేట్ ఆసుపత్రికి
తరలించారు, అపోలోకు తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది తెలియాల్సింది. మరొక వైపు ఈ దుండగులు ఎవరు ఏంటి అనేది గుర్తించే పనిలో ఉన్నారు. ముఖ్యంగా సీసీ కెమెరా ఫుటేజ్ తో పాటుగా మనం చూడవచ్చు ఇక్కడ ఆ ఫింగర్ ప్రింట్స్ కు సంబంధించి కూడా మొత్తంగా ఒక దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఫోరెన్సిక్ నిపుణులంతా కూడా పూర్తి స్థాయిలో లోపల దర్యాప్తు చేస్తున్నారు. మరొక వైపు సీసీ ఫుటేజ్ కు సంబంధించి కూడా పరిశీలిస్తున్నారు. కరీంనగర్ నగరంలో అంటే ఒక నడిబొడ్డున ఇట్లాంటి ఘటన ఉదయం వేళ జరగడం అనేది ఖచ్చితంగా చుట్టుపక్కల ఇక్కడ అంతా మనం చూడవచ్చు. పక్కనే మొత్తం ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది, చాలా మంది ఫ్రూట్స్ అమ్ముకుంటుంటారు. ఇది ఒక హడావిడిగా ఉండే ప్రాంతము. ఈ ప్రాంతంలో ఒక్కసారిగా ఈ జరగడంతో మొత్తం చుట్టుపక్కల కూడా మనకు ఒక ఆందోళన కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం ఒకసారి చూడొచ్చు చాలా మంది అంటే ఇక్కడ ఈ మనం లోపల ఏం జరుగుతుందని కూడా చూస్తున్నాము. ఒకసారి నేను మీకు విజువల్స్ చూపిస్తున్నాను. లోపల ఫింగర్ ప్రింట్స్ గుర్తించే పనిలో ఏ విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు ఫోరెన్సిక్ నిపుణులని కూడా చూస్తున్నాం. మొత్తంగా 4 బృందాలుగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. లోపల సిపి గౌశాలంతో పాటుగా కీలకమైన మొత్తం పోలీస్ బృందం అంతా కూడా అంటే కరీంనగర్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ రోజు ఇక్కడ మొత్తంగా కేంద్రీకృతమై ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తుంది. సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలిస్తుంది. మొత్తంగా ఎవరు దుండగులు, ఎంత సాహసంగా ఏ విధంగా వచ్చారు, ముఖ్యంగా ఒక హైరానా సృష్టించారు, ఎలా చేశారు అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది. దీన్ని ఛేదించాల్సింది పోలీసులు ఏం చెప్తారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ప్రాథమికంగా ఇప్పటికి ఏం డీటెయిల్స్ లేవు కాబట్టి పోలీసు అధికారులను కూడా మనం టచ్ చేసే ప్రయత్నం చేశాము. ముఖ్యంగా సిపితో పాటు అదేవిధంగా 1 టౌన్ సిఐని కూడా మనం ప్రయత్నం చేశాం. కానీ ప్రాథమిక దర్యాప్తు కొనసాగుతుందని చెప్తున్నారు. మొత్తంగా లోపల ఇంకేం జరిగింది, అసలు దుండగులు ఎవరై ఉంటారు, ముఖ్యంగా వాళ్ళంతా కూడా ఇక్కడి వాళ్ళు కానట్టుగా తెలుస్తుంది. వాళ్ళు హిందీలో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎక్కడి వాళ్ళై ఉంటారు ఏంటి అనేది ఒక దర్యాప్తు కూడా కొనసాగుతుంది. సీసీ కెమెరాల్లో వాళ్ళ విజువల్స్ నిశ్చితమైన వాళ్ళు ఎవరై ఉంటారు, గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా, ముఖ్యంగా ఇట్లాంటి ఘటనలు మనం చూశాము. ఒకసారి మనం ఇదే కరీంనగర్ జిల్లాలో చొప్పదండిలో ఒకసారి పెద్ద ఎత్తున లోపలికి ఎస్బీఐ బ్యాంకులోకి చొరబడి కాల్పుల తుపాకులతో చొరబడ్డ ఘటన చూశాము. అయితే ఆ తర్వాత చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ల తర్వాత మనకు ఇప్పుడు కరీంనగర్ లో పిఎంజే జ్యువెలర్స్ లో అలాంటి ఘటనను చూస్తున్నాము. ఉదయం వేళ 10-10:30 ప్రాంతాల్లో ఒక నట్టనడిమి కరీంనగర్ వంటి ప్రాంతంలో ఈ విధంగా జరగడం అనేది ఖచ్చితంగా భీతిగొల్పే అంశము. ఈ క్రమంలో మొత్తంగా పోలీస్ అధికారులు లోపల దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తంగా మనం చూడొచ్చు అసలు ఇక్కడ ఒక అడావిడి వాతావరణం అయితే ఉంది. మరొక వైపు కొంత పిఎంజే జ్యువెలర్స్ కి సంబంధించిన సిబ్బందిలో ఒక భయము, ఒక ఆందోళన కనిపిస్తుంది. దీన్ని ఖచ్చితంగా నిగ్గు తేల్చాలని చెప్పేసి చుట్టుపక్కల వారు కూడా కొంత చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా చాలా అంటే ఇక్కడ పండ్లు ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళంతా ఉంటారు, వాళ్ళంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం మనం చూడవచ్చు కరీంనగర్ లో ఒక భయానకమైన వాతావరణం అయితే మనకు పిఎంజే జ్యువెలర్స్ వద్ద కనిపిస్తుంది. మహేశ్వరి. రైట్ రమణ, అయితే ఎంతమంది దుండగులు లోపలికి వచ్చారు, దుండగులకు సంబంధించి ఇప్పటివరకు ఏమైనా సమాచారం అందిందా? అంటే స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో ఏమైనా వాళ్ళకి సంబంధించిన సమాచారం అందిందా రమణ? మహేష్ అంటే ఇప్పుడు ఇది పోలీసులు వెల్లడించాల్సి ఉంది. వాళ్ళు ఇక్కడి వాళ్ళు కానట్టుగా తెలుస్తుంది. ఇంత ధైర్యంగా, ఇంత సాహసంగా లోపలికి ఇంత ఐరానా సృష్టిస్తూ గన్స్ తోని లోపలికి చొరబడటం అనేది ఖచ్చితంగా చాలా ఒక ప్రధానమైన అంశం అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో అసలు ఇక్కడి నుంచి అంటే లోపలికి వెళ్లేందుకు అంత సాహసం ఇక్కడి వాళ్ళైతే చేయరు. ఖచ్చితంగా వీళ్ళు ప్రొఫెషనల్స్ అయి ఉంటారు. ముఖ్యంగా ఆదివారం కావడంతో జ్యువెలర్స్ లో అంత పెద్దగా సిబ్బంది ఎవరు ఉండరు, ఈ రోజు ఇక్కడ ఎవరు ఉండకపోవచ్చు అనేది వాళ్ళు ఒక భావించి ఉండవచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఈ క్రమంలో మనం చూస్తున్నాము లోపలనైతే మనకు ఆ ఫోరెన్సిక్ నిపుణులకు సంబంధించి ఫింగర్ ప్రింట్స్ ను సేకరించే ఒక ప్రణాళిక కొనసాగుతుంది, ఒక ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. లోపలనే మొత్తంగా పోలీస్ బృందం అంతా కూడా కరీంనగర్ పోలీస్ బృందం అంతా ఉంది. మొత్తంగా ఒక సంచలనమైన ఘటన మనకు కరీంనగర్ లో కనిపిస్తుంది. ఎందుకంటే ఒక నడిబొడ్డున కరీంనగర్ నడిబొడ్డున ఒక జ్యోతినగర్ వంటి ప్రాంతాల్లో ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆ కార్యాలయానికి, ఎంపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇంత పెద్ద ఘటన జరగడం, ఉదయాన్నే 5 గన్స్ తో రావడం, 4 పైన కాల్పులు జరపడము, 2 మ్యాగజైన్స్ దొరకడము, ఒక సెల్ ఫోన్ లభించడము, వీటన్నిటితోని మొత్తంగా ఒక భయాందోళనకరమైన వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా 5 ఎవరై ఉంటారని చెప్పేసి ఒక దర్యాప్తు. రమణ, మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వారు మాట్లాడుతున్నారు, వాళ్ళేం మాట్లాడుతున్నారో విందాం. వెపన్స్ ఉన్నాయని అంటారండి, వెపన్స్ ఉన్నాయని అంటారు.
అంటే మీరు చూశారండి? నేను చూడలేదండి, నచ్చేసరికి ఇన్సిడెంట్ అయిందని తెలిస్తే ఆగాను. అంటే ఏంటి అసలు వాస్తవంగా మీకేం తెలిసింది? నాకు నేను అక్కడ వాళ్ళ అబ్బాయిని అడిగితే ఏంటంటే ఒక గొలుసు కావాలని అన్నారు. ఆ గొలుసు కొంటామని చూపించేసరికి ఇంకొక గొలుసు కావాలి అని చెప్పి తీసి ఫైర్ చేశారట. వాళ్ళు ఒక లేడీ ఉంది, ఆ లేడీని తీసుకుపోయి బాత్రూమ్ నుండి ఆమె తీసుకొచ్చి కొట్టడమే జరిగిందండి. అంటే మీరు ఎన్ని గంటల ప్రాంతంలో వచ్చారు? సుమారు 10:30, 11:15 మధ్యలో వచ్చేసరికి ఇన్సిడెంట్ అయిందని తెలిసిందండి నాకు. అంటే అప్పటికి అయిపోయిందండి? అప్పటికి అయిపోయింది. 108 వచ్చినాయి, పోలీసు వారి వెహికల్స్ కూడా వచ్చినాయండి. ఎంతమంది వచ్చి ఉంటారండి? 5 నుంచి 6 అంటున్నారండి. ఈ గలీలో పోతుంటే కింద కూడా బైక్ మీదకి వెళ్ళి కింద పడ్డారని తెలుస్తుంది. 10:30కి ఓపెన్ చేశారు వాళ్ళు. స్టాఫ్ ఇట్లా సెక్యూరిటీ ఇట్లా అందరు వస్తారు. జరిగింది తెలియదు సార్, నాకు 11:30 డ్యూటీ. నేను వచ్చేసరికి అంతా అయిపోయి. నార్మల్ డేస్ అయితే 9:30, 10 అవుతుంది. ఈ రోజు సండే కాబట్టి 10:30కి ఓపెన్ చేస్తారు. లేదు సార్, సెక్యూరిటీ ఉంటాడు, మేనేజర్స్ బెదిరించి లోపలికి వచ్చారా? కావచ్చు సార్, నాకు తెలియదు, ఎందుకంటే నేను లేను కదా లైవ్ లో. చైన్ చూపెట్టమన్నాక తర్వాత 4 వచ్చారు. చైన్ కావాలన్నారు. చైన్ కావాలన్నాక లోపలికి పోయారు. లోపలికి పోయినాక చూసే ఇంకొక 2 వచ్చి అంటే సెక్యూరిటీ మీద అటాక్ చేశారు సార్. అందులో ఫోటో పెట్టి నేను బాత్రూమ్ ఉంటుందని బాత్రూమ్ అయితే కొంచెం వచ్చింది. భయపడి బాత్రూమ్ ఉన్నా పెట్టుకోండి. రైట్. కరీంనగర్ పిఎంజే జ్యువెలరీ షాప్లో జరిగిన ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తూ ఉన్నారు. దుండగులు ఒక్కసారిగా లోపలికి ప్రవేశించారు. రావడంతో భయభ్రాంతులకు గురైనటువంటి కొంతమంది సిబ్బంది బాత్రూంలోకి వెళ్లి దాక్కున్నప్పటికీ వాళ్ళను కూడా బయటకు లాక్కొచ్చారు అనేసి చెప్తున్నారు. కొంతమంది మీద కాల్పులు కూడా జరిపినట్లు తెలుస్తుంది. అక్కడ రక్తసిక్తమైనటువంటి ఆ వాతావరణం కూడా మనం చూడొచ్చు. రైట్ రమణ, మనం ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నది కూడా వింటూ ఉన్నాము. ఒక్కసారిగా వాళ్ళు ఒక షాప్లో కొనుగోలు చేయడానికి వచ్చినట్లుగా వచ్చి దాడికి పాల్పడ్డారు అని తెలుస్తోంది. పోలీసులు ఇప్పటి వరకు వచ్చారు, విచారణ చేపడుతున్నారు, అక్కడ పరిశీలిస్తున్నారు. ఏమైనా తాజా అప్డేట్స్ ఏమైనా అందాయా? అంటే మహేశ్వరి, మొత్తంగా ఇక్కడ మనం చూడొచ్చు ఖచ్చితంగా. అంటే ప్రత్యక్ష సాక్షులే కాదు, ఇక్కడ లోపలంతా కూడా ఒక భయానకమైన వాతావరణాన్ని మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ మనం కింద చూడవచ్చు పిఎంజే జ్యువెలర్స్ లో మొత్తం రక్తపు మరకలు మనకు కనిపిస్తున్నాయి స్పష్టంగా. మొత్తంగా 5 దుండగులు కాల్పులు జరిపిన ఒక ఘటన, ఒక సంచలనమైన ఘటన, ఒక భయానకమైన ఘటన, మొత్తంగా ఒక హైరాణ సృష్టించిన ఘటన ఉదయం వేళ జరిగింది. ముఖ్యంగా దీంతో మనకు ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పిన విషయాలు విన్నాము. వాళ్ళంతా కూడా భయాందోళనకు గురయ్యారు. మొత్తంగా భీతి గొల్పిన ఈ ఘటనతోని మొత్తంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇక్కడ అంటే పెద్ద ఎత్తున ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు, అదేవిధంగా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు భీతిలుతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక 5 మార్నింగ్ టైంలో 10-10:30 ప్రాంతంలో రావడము, ఈ విధంగా మొత్తంగా కాల్పులు జరపడం అనేది ఒక పెద్ద ఘటన అని చెప్పుకోవచ్చు. లోపల మనం చూస్తున్నాము ఆల్రెడీ ఒక సిపితో పాటుగా పోలీస్ అధికారుల బృందం అంతా కూడా ఒక ఆరా తీస్తున్నారు. మొత్తంగా లోపల సీసీ ఫుటేజ్ పరిశీలించడంతో పాటుగా మనం చూడవచ్చు అక్కడ ఫోరెన్సిక్ నిపుణులు కూడా పూర్తిగా ఫింగర్ ప్రింట్స్ అదేవిధంగా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు పిఎంజే జ్యువెలర్స్ అంతా కూడా రక్తసిక్తమైంది. 4 పైన కాల్పుల ఘటనతోని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళ ఇప్పటికీ ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మొత్తంగా వాళ్ళందరికీ కూడా అంటే ఒక అందులో 4కి మొత్తంగా మెడ దగ్గర కొంతమంది గాయాలైనట్టుగా తెలుస్తుంది. 4లో కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ ఘటనతోని మొత్తంగా కరీంనగర్ అనేది ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. కొంత జ్యువెలరీ కూడా రాబరికి గురైంది. దీంతో ఎంతవరకు జ్యువెలరీ రాబరికి గురై ఉంటుంది, అదేవిధంగా 5 వచ్చారా, ఇంకా వారితో పాటు బయట ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తంగా మనం చూడవచ్చు పిఎంజే జ్యువెలర్స్ లో ఒక భయానకమైన వాతావరణాన్ని, అదేవిధంగా ఒక ఆందోళనకరమైన వాతావరణాన్ని చూస్తున్నాము, ఒక హడావిడిని చూస్తున్నాము. పోలీసు బృందాలు ముఖ్యంగా 4 బృందాలుగా మొత్తంగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మొత్తంగా పోలీసు అధికారుల బృందం అంతా కూడా కరీంనగర్ సంబంధించిన డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఈ రోజు పిఎంజే జ్యువెలర్స్ లో దీనికి సంబంధించి పూర్తిగా పరిశోధన చేస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూడవచ్చు దాదాపు మొత్తంగా లోపల మనకు ఆ రక్తపు మరకలు అనేటివి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఎలాంటి భయానకమైన వాతావరణం, ఎంత భీతి గొల్పే వాతావరణం, ఎంత ఆందోళన కలిగించే వాతావరణము ఇక్కడ జరిగి ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ కు సంబంధించి మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో ఖచ్చితంగా పిఎంజే జ్యువెలర్స్ కి సంబంధించి పూర్తిగా ఇక్కడ వర్కర్స్ అయితే భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి మనకు
కనిపిస్తుంది. కొంతమంది ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడినప్పుడు కూడా అది వెల్లడైంది. మరొక వైపు ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ కు సంబంధించి కూడా మనము మాట్లాడినప్పుడు ఆ విషయాలు ఆ వివరాలు వాళ్ళు వెల్లడించారు. కాబట్టి మొత్తంగా దీనిపైన మొత్తంగా 5 దుండగులు ఎవరై ఉంటారు, ముఖ్యంగా పక్కా ప్రొఫెషనల్స్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆదివారం వేళ సండే సెలవు కాబట్టి ఇక్కడ లోపలికి దూరొచ్చు అనుకున్నారా, లేకుంటే బాజాప్తా గట్టిగా బెదిరించి తీసుకెళ్దామని అనుకున్నారా, మొత్తంగా ఒక రాబరీకి అయితే పాల్పడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 4 పైన కాల్పులు జరపడము, వాళ్ళు తీవ్ర గాయాల పాలవడం అనేది ఖచ్చితంగా ఒక సంచలనం రేపుతున్న అంశము. దీనిపైన పోలీసులు ఏం తెలుస్తారు, ముఖ్యంగా ఆ సీసీ కెమెరా విజువల్స్ లో ఏం మనకు కనిపించబోతుంది, వాళ్ళు ఏం సేకరిస్తారు, ముఖ్యంగా ఫోరెన్సిక్ నిపుణులు ఏం తేల్చబోతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా ఆసక్తికరంగా అదేవిధంగా ఉత్కంఠగా మారింది. మనం చూడవచ్చు ఇప్పటికే మనం పోలీసు బృందాలు ఇంకా మరింత మంది పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న దృశ్యాలను కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. మొత్తంగా అంటే ఫోరెన్సిక్ నిపుణులతోని పెద్ద ఎత్తున దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మనం చూడవచ్చు మొత్తంగా అంటే పోలీసులు కూడా ఇక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. లోపలికైతే ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. మొత్తంగా మనం చూడవచ్చు లోపల సిపితో పాటుగా మొత్తం పోలీసు అధికారుల బృందం అంతా కూడా ఉంది. వాళ్ళను ఎంతమంది వచ్చారు, బయట ఎవరైనా ఉండేట, అసలు లోపలికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు, ఏం చేశారు, నేరుగా కాల్పులు జరిపారా, అసలు ఏం సంభాషణ వాళ్ళ మధ్యలో జరిగింది, ఏమైనా వాగ్వాదం జరిగిందా, ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది, మీరేమన్నారు, ఇలాంటి అన్ని అంశాలపైన కూడా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీనిపైన పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఇది ఏ టైంలో జరిగింది కరెక్ట్ గా అనేది కూడా ఆ సీసీ కెమెరాల్లో కూడా నిక్షిప్తమైన నేపథ్యంలో మొత్తంగా మనం చూడవచ్చు. ఇప్పటికే దీనిపైన ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో పోలీస్ అధికారులంతా కూడా ఇక్కడే ఉన్నారు. ముఖ్యంగా ఆయన కార్యాలయం, ఎంపీ కార్యాలయం పక్కనే ఈ ఘటన జరగడంతో మొత్తంగా పిఎంజే జ్యువెలర్స్ వద్ద మనకు ఒక భయానకమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఒక నడిబొడ్డున కరీంనగర్ నడిబొడ్డున ఇట్లాంటి ఘటన ఉదయం వేళ జరగడం అనేది ఖచ్చితంగా ఒక సంచలనము, ఒక భయానకమైన వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. పోలీసులు ఏం చెప్తారనేది మాత్రం ఖచ్చితంగా ఉత్కంఠగా మారుతుంది. ఆ దుండగులు ఎవరై ఉంటారనేది కూడా ఆరా తీస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఎక్కడి వాళ్ళు పక్కా ప్రొఫెషనల్సా ఏంటి అనేది కూడా తేలాల్సి ఉంది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రమణ.